ఏపీలో మైలవరం నియోజకవర్గం ఒక డిఫరెంట్ వాతావరణం రాజకీయాలు నెలకొని ఉన్నాయి. అందులోనూ ఒక బూడిద వివాదం కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన అధికార పార్టీ, మరో పక్కన ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే దీని మీద మనతో పాటు మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, అసెంబ్లీ సాక్షిగా మీరేం మాట్లాడట్లేదని ప్రతిపక్షం నుంచి జోగి రమేష్ మాట్లాడుతున్న పరిస్థితి ఏం చెప్తారు? అతను ఉద్దేశపూర్వకంగా ఈ పిచ్చి మాటలు మాట్లాడటం, ఆరోపణలు చేయటం చేస్తూ ఉన్నాడు. నేను కొద్ది మాసాల క్రితం వీటీపీఎస్ కాలుష్యం మీద అసెంబ్లీకి ప్రశ్న పంపించున్నాను. అది మొన్న శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు, ఈ వారంలో లాస్ట్ రోజు శని ఆదివారాలు సెలవు ఉంది. సోమవారం మళ్ళీ కొత్త ఇది వస్తూ ఉంది, మళ్ళీ సోమవారం రోజున ఇది ఉంది. నాది శుక్రవారం రోజే క్వశ్చనీర్ వచ్చింది. దాంట్లో అనుకోకుండా ఈ ప్రశ్న వచ్చింది. మైలవరంలో నియోజకవర్గంలో కాలుష్యం, వసంత కృష్ణప్రసాద్ నేను ఖచ్చితంగా బూడిద మీద అడిగింది. అతను జరిగింది సమావేశాలప్పటికీ అంతా 2 రోజులే, గురు శుక్ర 2 రోజులే జరిగింది. కానీ ఒక శాసనసభ్యులుగా మేము అసెంబ్లీ ప్రారంభం కావడానికి 10-11 రోజుల ముందే పంపించాలి. బిఫోర్ 10 days అసలు తీసుకోరు. మేము పంపించినవన్నీ కూడా లిస్ట్ అవ్వాలని లేదు, ప్రతి ప్రశ్న మన లిస్ట్ అవ్వదు. మనం పంపించిన వాటిలో స్టార్డ్ క్వశ్చన్స్ వస్తేనే అసెంబ్లీలో చేర్చే అవకాశం ఉంటుంది. లేని వాటికన్నిటికీ రిటర్న్గా మనకు ఆన్సర్ పంపుతారు, తర్వాత ఈ పోస్ట్లో ఆన్సర్స్ వస్తాయి. లేదంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు దాంట్లో అనుబంధంగా మనం మాట్లాడవచ్చు, లేకపోతే 0 hourలో మాట్లాడు. 0 hourలో మన పేరుకు మాట్లాడుతాం తప్పితే దాని మీద ప్రభుత్వం నుంచి పెద్ద స్పందన ఉండదు. ఏమైతే చర్చకు అవకాశం దొరుకుతుందో దానికి ఉంటుంది. నేను నిన్న ఉదయం అతను విడుదల చేసిన వీడియో ఏంటంటే, బూడిద కాలుష్యం మీద మాట్లాడతావని చెప్పి మేము ఎదురు చూస్తే మమ్మల్ని మోసం చేసి అసలు ఆ ప్రశ్న ఏం అడగకుండా నీ సొంత కంపెనీకి సంబంధించిన లావాదేవీల కోసం నువ్వేదో సోలార్ మీద మాట్లాడావు, రాయితీలు. అతనికి ఏమి తెలియకుండా నోటికి వచ్చినట్టు నేనేం మాట్లాడాలో కూడా అన్నీ అతనే చెప్పేవాళ్ళలాగా. ఇప్పుడు 2 సార్లు అతను శాసనసభ్యుడై అసెంబ్లీకి వచ్చాడు, ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా. నేను ఒక సభ్యుడి ప్రశ్నకి అనుబంధంగా నేను మాట్లాడాను. నాకు ప్రభుత్వం నుంచి సోలార్కి రావాల్సిన రాయితీలు కానీ, నాకు పెండింగ్ కానీ ఏమీ లేవు. గత ప్రభుత్వ హయాంలోనే 2054 వరకు నాకు మా సోలార్ ప్లాంట్కి సంబంధించి గవర్నమెంట్తో అగ్రిమెంట్ పూర్తయింది. 30 సంవత్సరాల కాల వ్యవధికి చేస్తారు ఎవరు చేసినా. నాది కూడా అట్లా 30 సంవత్సరాల కాల వ్యవధికి పూర్తి అయిపోయింది. ఆనేవాళ్ళ దేనేవాళ్ళ కోయినయే ఇస్మే, అంటే వాళ్ళు ఇచ్చేది లేదు, నేను పుచ్చుకునేది లేదు, నాకు దాంట్లో ఏ రవంత ఇష్యూ కూడా నాకు లేదు. ఇది ఏమైతే అతగాడు వీటీపీఎస్ బూడిద మీద మాట్లాడతామని ఎదురు చూస్తే మాట్లాడలేదు అని చెప్పి అన్నాడో, అతను అడగటానికి ఒకరోజు ముందే నేను ఇప్పుడు చూపించిన ప్రశ్న 22వ తారీఖు సోమవారం ఉదయం అసెంబ్లీలో నాది వచ్చింది. ఇక ఇప్పుడు ఇది మానేసి తెలుగుట్టిన దొంగలాగా దాంట్లోనే మళ్ళీ ఇది మాట్లాడలేదు. బుడమేరుకు ఏమి చేయలేదు. బుడమేరు వరదలకు పోయినసారి దాదాపుగా 140 గంటలు పడి వాటిని 127 ప్యాకేజీల కింద ఎంతో టెండర్లు పిలిపించి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ తెగిపోయిన వాటికి, వాగులు వంకలు కట్టలు తెగిపోయిన వాటికి రిపేర్లు చేపించి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం మైలవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులు పూర్తిగా 100% నింపాం. కానీ ఇతను ఇంట్లో కూర్చొని బురద చల్లటం అన్నమాట. ఇప్పుడు ఈ బూడిదకు సంబంధించి స్థానికులకి గత 30 సంవత్సరాలు బట్టి 35 సంవత్సరాలు బట్టి వాళ్ళ లారీలు పెట్టుకొని ఉచితంగా లోడ్ చేసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. కొత్తగా దాంట్లో టెండర్దారుని ప్రభుత్వం వీటీపీఎస్ నియమించింది. అతను బూడిద అమ్మే ప్రయత్నాల్లో ఉన్నాడు. వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. విషయం అదైతే దాన్ని పక్కదారి పెట్టించి ఆ కాంట్రాక్టర్తో లోపాయికారి సంబంధాలు పెట్టుకొని నా మీద ఆరోపణలు చేస్తా, నువ్వు అసలు వాళ్ళకి ఏం మద్దతు ఇచ్చావు, వాళ్ళ సమస్య నేనేం పరిష్కరిస్తాను, నేను చేయదగ్గ పరిష్కారం ప్రభుత్వ పెద్దలైన లోకేష్ బాబు గారికి చెప్పాను, మంత్రి గారితో చర్చించాను. అది దీనివల్ల స్థానికులకు ఉపాధి దెబ్బతింటుంది. ఆ రోజున ఏమైతే ప్రభుత్వం వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని మనం తొంగలో దొక్కినట్టు ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి పెట్టా. దాని మీద అసెంబ్లీలో ప్రశ్న వేసా. నా ప్రయత్నం నేను చేస్తున్నా, నువ్వు చేయదలుచుకున్నది ఏదో నువ్వు చేసుకో, నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం అతనికి లేదు. కావాలని చెప్పి సమస్యను పక్కదారి పెట్టించి నోటుకు వచ్చినట్టు ఆ వాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నాడు. వీటికి ఆశపడతా ఉంటే
కృష్ణప్రసాద్ అసలు ప్రశ్నించలేదని మాట్లాడిన అతనికి సమాధానం ఇదే. అతనికి అనుకోకుండా అతను ఏం ప్రస్తావించాడో అదే ప్రశ్న నేను ప్రస్తావించడం, నేను వేయటం, సోమవారం అది రావటం, రేపు నేను సభలో ఏం మాట్లాడతానో నియోజకవర్గ ప్రజలందరూ చూస్తారు. అట్లాగే ఈ బుడమేరుకు సంబంధించిన అంశాలు కూడా గత శాసనసభలో నేను 1-3 సార్లు ప్రస్తావించి ఆ వీడియోలన్నీ ఉన్నాయి, అన్నీ మేము రిలీజ్ చేసాం. మాట్లాడబట్టే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి, అట్లాగే మంత్రి గారి దృష్టికి పలుసార్లు తిరిగి నేను అది శాంక్షన్ చేయించు రాబట్టే మళ్ళీ రైనీ సీజన్ వచ్చే టైంకి, ఇది పోయిన సంవత్సరం సెప్టెంబర్లో దిగిపోతే మళ్ళా రైనీ సీజన్ వచ్చేటప్పటికి నేను అన్నీ పూర్తి చేయించి మైలవరం నియోజకవర్గంలో చెరువులన్నీ 100% నింపెట్టా. టెండర్లు అయినాయి, డబ్బులు కొట్టేశారు, పనులు చేయలేదు. పనులు చేయకపోతే నీ చెరువుల్లో నీళ్లు ఉండవు కదా, చెరువులన్నీ తెగినాయి కదా. వెళ్ళి మీరు చూడండి, మైలవరం నియోజకవర్గం మొత్తం చెరువులు తిరిగి ఏ చెరువులో నీళ్లు, మన కొండపల్లి ఆకువాని చెరువు కూడా తెగింది, ఆ కట్ట కూడా పూడ్చాం. నియోజకవర్గంలో ఉన్న 60 చెరువులు తెగినాయి, 60 పూడ్చాం. ముందుగా బూడిదకి సంబంధించి మాట్లాడుకుంటే 30 ఏళ్ళ నుంచి బూడిద రవాణా ఆ విధంగానే నడుస్తుంది. కానీ ఇప్పుడు కూడా మీకు సంబంధించిన టీడీపీకి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్స్ కూడా అక్కడ నిరసన చేస్తున్నారు. మీ కూటమి సభ్యులు కూడా అక్కడికి వెళ్ళి నిరసన చేస్తున్న పరిస్థితి, అంటే వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇదంతా మీరు లోకేష్ గారి దృష్టికి కానీ బాబు గారి దృష్టికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? నేను లోకేష్ బాబు గారు నా దగ్గరికి సెప్టెంబర్ 5వ తారీఖున అసోసియేషన్ వాళ్ళు వచ్చి విషయం చెప్పారు. అప్పటికే నాకు చూచాయిగా తెలిసింది, కానీ వాళ్ళు వచ్చి వివరం అంతా నాకు చెప్పారు. నేను అదే రోజు సాయంత్రం లోకేష్ బాబు గారితో మాట్లాడాను, చెప్పాను తప్పకుండా అది మాట్లాడదామన్నా, సమస్యను పరిష్కరించిద్దాం, వాళ్ళ ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవనానికి మనం చేద్దామని చెప్పి నాకు మాట ఇచ్చారు. నేను మళ్ళీ వచ్చి విద్యుత్ శాఖ మంత్రి గారితో కూడా వివరాలంతా చెప్పాను. ఆయన కూడా మనం మాట్లాడేది ఒకటి చేద్దామండి అని చెప్పి మాట్లాడారు. ఆ చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రైక్ నడుస్తుంది. వాళ్ళేమి లోడింగ్ చేయనిట్లా, వాళ్ళేమి అమ్ముకోనిట్లా అట్లా నిలబడి ఉంది. ఈ వారంలో దానికి ఏదన్నా ఒక సొల్యూషన్ వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళకి న్యాయం చేసే దిశగానే నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇంతకాలం నుంచి వాళ్ళు లోడింగ్స్ చేస్తున్నారు, కానీ ఒక్కసారిగా వాళ్ళకి వేరే కాంట్రాక్ట్ను పిలిపించి చేసే క్రమంలోనే మీరు కొంచెం చొరవ చూపించుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు అనేది కూడా అక్కడ ఉన్న లారీ ఓనర్స్ చెప్పే పరిస్థితి. అది ఇది ఎలా? అట్లా ఏం అనలేదండి, ఎవరో కూడా అనే పరిస్థితే లేదు. నేను చొరవ చూపించకపోవటమే లేదు, అది టెండరు పిలిచారు. ఆ టెండర్ని నేను కూడా వ్యతిరేకించాను. కేంద్ర ప్రభుత్వం ఈ గతంలో ఏం చేసింది, ఉచితంగా ఇవ్వాలని పెట్టింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. అక్కడున్న యాష్ని మీరు అమ్మి దాని ద్వారా విద్యుత్ రేట్ని పైసా అయినా 2 పైసలైనా ఎంతో కొంత తగ్గించే దానికోసం ప్రయత్నం చేయమని ఒక సర్క్యులర్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వీటీపీఎస్ యాజమాన్యం ఇది టెండర్లకు వెళ్ళవడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను అనుసరించి వాళ్ళు ఈ టెండర్లు పిలిచారు. ఉన్నదాన్ని గతంలో డిమాండ్ లేనప్పుడు ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు డిమాండ్ క్రియేట్ అయింది కాబట్టి ఎంతో కొంత దీని మీద రాబడి తీసుకొని తద్వారా ఖర్చులు తగ్గించుకొని విద్యుత్ ఛార్జీలు తగ్గించండి అని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దాన్ని అనుసరించి ఇప్పుడు వీళ్ళు టెండర్ పిలవటం జరిగింది. గత ప్రభుత్వంలో జోగి రమేష్కి సంబంధించిన వర్గం కూడా ఈ ఈ బూడిద మాఫీ చేసింది, అప్పుడు కూడా ఉంది అనేది కూడా మీరు కీలకంగా వ్యాఖ్యానించారు. అది ఏ విధంగా చేశారు? అది ఆ విషయంలోనే నేను అప్పుడు వైసీపీ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించాను. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్పాను, స్థానికులు పొట్టగొట్టేటట్టుగా ఆ రాజమండ్రి ప్రాంతం వాళ్ళు వచ్చి ఒక కౌంటరు, జోగి రమేష్ వచ్చి ఇంకో కౌంటర్ పెడితే అప్పుడు నేను అప్పటి విద్యుత్ మంత్రి గారు పెద్దిరెడ్డి గారితో కావచ్చు, ఈ మా లోకల్గా ఇన్ఛార్జిగా ఉన్న మిథున్ రెడ్డి గారితో కావచ్చు, అందరి దృష్టిలో పెట్టాను. ఇతను అక్రమంగా అక్కడ కౌంటర్ పెట్టి ప్రతి లారీ 3,000 రూపాయలకి అమ్మిన మాట మొత్తం జగద్విదితం, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడైతే పెద్ద ఆపద్ బాంధవుడిలాగా మళ్ళీ బిల్డప్లు. ఎందుకంటే ఈ 6.5 సంవత్సరాల కాలంలో కృష్ణప్రసాద్ ఎప్పుడన్నా ఒక లారీ అమ్మాడా, ఒక లారీ కొన్నాడా, కృష్ణప్రసాద్ మనుషులు అమ్మారు లేదని అందరికీ తెలుసు. ఇప్పుడు నేను తప్పు చేస్తుంటే ఏది 2019 నుంచి 24 దాకా కనుక నేను అమ్ముంటే నాకు 2019 ఎలక్షన్లో కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం కొండపల్లిలో కలిపి 6,000 మెజారిటీ వచ్చింది. దీనిలో ఎక్కువ మంది ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఉంటారు. అదే 2024 ఎలక్షన్లు వచ్చాడు నాకు 11,000 మెజారిటీ వచ్చింది. నేను తప్పు చేసి ఉంటే నాకు ప్రజలు ఓట్లు వేసి ఉండేవాళ్ళ, ఈ ఆపరేటర్స్ అందరూ వేసి ఉండేవాళ్ళ. నేనే తప్పు చేయలేదు కాబట్టే నాకు ప్రజలు అఖండమైన మద్దతు ఇచ్చారు. ఎందుకని మీ బామ్మర్ది పీకే మాటని ప్రతిసారి ఎత్తుతున్నారు? గత ప్రభుత్వంలోనూ ఎత్తారు, ఈ ప్రభుత్వంలోనూ ఎత్తుతున్నారు. ఎందువల్ల? వెనక వాళ్ళ ఏం జరుగుతుంది? ఏమీ జరగదండి. ఇప్పుడు ఇదంతా
ఇదంతా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరొకొకళ్ళ పక్కన రోజువారీ వ్యవహారాలు మంచి చెడు రాజకీయంగా మా పక్కన ఉంటారు. వాళ్ళని డిమోరలైజ్ చేసి మాకున్న ఇప్పుడు అతని బావమరిది అనే అతను ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. అతని బావమరిది ఎంత మ్యానిపులేటరో, ఎంత పెద్ద పైరవీకారో, ఎంత పెద్ద ఎన్నిట్లో లంచాలు తీసుకున్నాడో బహిరంగ రహస్యం. అవన్నీ వదిలేసి గురిగింజ కింద ముడి కింద నలుపు తెలియదు కదా, అట్లాగే ఎదటోళ్ళ మీద బురద జాలటం. అసలు కావాలని ఉద్దేశపూర్వకంగా అసలు వీటీపీఎస్ టెండర్ల వ్యవహారం ఏంటి, దాన్ని పక్కదారి పెట్టించి నా మీదకు మలపటం ఏంటి. ప్రభుత్వం వీటీపీఎస్ యాజమాన్యం టెండర్లు పిలిచింది, అది వదిలేసి బామ్మర్ది ఇదంతా కొత్త వ్యవహారం సృష్టించి. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు పూర్తిగా రేపు ఎలాగో అసెంబ్లీలో చర్చ వస్తుంది, ఎప్పటికీ ఇదంతా తేలిద్దంటారు? చూద్దాం. నా అంచనా ప్రకారం ఒక వారంలో నేను ఒకటే డిమాండ్ చేయబోతా ఉన్నాను. లోపల ఆల్రెడీ ట్యాంకర్లకి ఎప్పటి నుంచో అమ్ముతారు, ఏది సిమెంట్ ప్లాంట్లకి వాటన్నిటికీ డ్రై యాష్ ట్యాంకర్లు ఫిల్ చేస్తారు. అట్లా ఆ లోపల టెండర్ ఏమైతే ఉందో అది వాళ్ళ ఇష్టం, అదే ప్రకారం ఎంత కావాలంటే అంత వాళ్ళు అమ్ముకోమనండి, టెండర్లు పిలుచుకోమండి, కాంట్రాక్టులకు ఇచ్చు, మనకేం అభ్యంతరం లేదు. వీటీపీఎస్ బూడిద చెరువులో స్థానికంగా ఉన్న వాళ్ళకి ఏమైతే ఉచితంగా గతం నుంచి ఇస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలనేది నా డిమాండు. రేపు అసెంబ్లీలో నేను వినిపించబోయేది కూడా అదే, అది కొనసాగించాలి. అదర్వైజ్ ఇది చాలా ఇన్కన్వీనియన్స్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రభుత్వానికి ఇబ్బందే, శాసనసభ్యుడిగా నాకు ఇబ్బంది. ఆ విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా చూసుకుంటే బూడిద వివాదం ఎప్పుడు దీనికి ముగింపు వస్తుంది అనేది కూడా చూడాలి. అదేవిధంగా రేపు సోమవారం అసెంబ్లీ సెక్షన్లో ఉన్న నేపథ్యంలో రేపు దీని మీద క్వశ్చన్ అవర్లో ఖచ్చితంగా దీని మీద మాట్లాడతాను, పూర్తిగా దీని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అనేది కూడా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, మైలవరం నుండి.